హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహాస్ వరల్డ్. ఈ వీడియోలో నేను మల్లె పువ్వుల్ని 3 లేయర్స్‌గా వేణీలాగా డిఫరెంట్‌గా ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి. సింపుల్ అండి. చూడండి, నేను ఇక్కడ ఒక రూలర్ తీసుకున్నాను. ఒక చెక్క అన్నమాట, వెడల్పుగా ఉంటుంది, పలుచగానే ఉందండి. దీనికి ఒక 4 నెయిల్స్ తీసుకున్నానండి. 1 ఇంచ్ లెంత్ ఉన్న నెయిల్స్ తీసుకున్నాను. దీనికి చూడండి, ఇలా 1 ఇంచ్ లెంత్ ఉన్న నెయిల్ తీసుకున్నాను. చాలా సన్నదే తీసుకున్నానండి. దీన్ని ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా అనమాట. నే సుత్తి తీసుకొని కుడుతున్నానండి. మీ దగ్గర ఇలా నెయిల్స్ లేవు, చెక్క లేదు అనుకుంటారా? నో ప్రాబ్లమ్ అండి. మనం ఏదన్నా కొనుక్కున్నప్పుడు షాపింగ్‌లో బాక్సులొస్తాయి కదా! చూడండి ఎలా ఫిక్స్ చేశానో. ఓకే. అలాంటి బాక్సులకి అట్టపెట్టెలొస్తాయి కదండీ! ఆ అట్టపెట్టెనైనా సరే ఇలా వెడల్పుగా కట్ చేసుకొని రెక్టాంగులర్‌గా ఇలా నెయిల్స్ అయినా గుచ్చుకోవచ్చండి. ఇక్కడొచ్చేసరికి 3 నెయిల్స్ పెడుతున్నానండి. మీరు జస్ట్ నేను ఎలా పెట్టానో అలా పెట్టుకోండి. ఈవెన్ కార్డ్‌బోర్డ్ మీద పుష్ పిన్స్‌తో అయినా ఇలా పెట్టుకోవచ్చండి. నేను చెప్పాను గదా! షాపింగ్ బాక్సులొస్తాయి గదా! మనం కొనుక్కున్నప్పుడు వాటిల్నైనా ఇలా కట్ చేసుకొని ఇలా పుష్ పిన్స్‌తో అయినా సెట్ చేసుకోవచ్చు. నేను ఇది ఒకటి చేసి పెడితే పర్మనెంట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో చేసుకుంటున్నాను. మీకు అవకాశం ఉంటే ఇది చేసి పెట్టుకోండి. బట్ ఎలా చేసినా గూడా ఈ నెయిల్ అనేది కదలకూడదండి. స్టెబిలిటీగా ఉండాలనమాట. కదలకుండా ఉండేటట్టు చూసుకోండి. అది ఇంపార్టెంట్. మీరు కార్డ్‌బోర్డ్ మీద చేసుకోండి, చెక్క మీద చేసుకోండి, ఎక్కడ చేసుకున్నా కూడా ఇవి కదలకుండా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేటట్టు చూసుకుంటే చాలండి. ఇలా మనం సెట్ చేసుకున్నాం కదా! ఈ నెయిల్స్‌ని. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ 3. లెంత్ కూడా మీకు నచ్చినంత దూరంలో చేసుకోవచ్చండి. దీనికి నేను యాన్ తీసుకున్నాను. యాన్ అయినా, దారమైనా ఏదైనా పర్వాలేదండి. కొంచెం థిక్‌గా ఉంటుందనేసి నేను ఇది తీసుకున్నాను. దీన్ని తీసుకొని ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనం ఒకే ఒక నెయిల్ కొట్టుకున్నాం చూడండి. ఆ సైడ్ నేను ఈ యాన్‌ని గట్టిగా ముడివేస్తున్నానండి. ఇక్కడ 2 ముడులు వేస్తున్నాను. ఇవి కూడా నార్మల్‌గా మనం మామూలుగా ముడి వేసుకుంటాం కదండీ! అంతే. కదలకుండా దానికి ఉండేటట్టు నార్మల్ ముడి వేస్తున్నాము. బట్ కాకపోతే గట్టిగా వేయండి. కదలకుండా ఉండాలనమాట. ఇలా వేసిన దారాన్ని దారం కానీ, వూలు కానీ ఎనీథింగ్ మీరు తీసుకుంటాను చూడండి. ఫస్ట్ నెయిల్‌కి మాత్రమే, రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ నెయిల్‌కి మాత్రమే వేశానండి. వేసి మళ్ళీ ఈ నెయిల్ చుట్టి మళ్ళీ ఆ యాన్ని సెకండ్ నెయిల్‌కి, ఓన్లీ సెకండ్ నెయిల్‌కి. ఇప్పుడు ఓన్లీ సెకండ్ నెయిల్‌కి దారాన్ని వేసి, మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెయిల్‌కి చుట్టి, మళ్ళీ ఇప్పుడు థర్డ్ నెయిల్‌కి, ఓన్లీ థర్డ్ నెయిల్‌కి. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెయిల్‌కి మాత్రమే వేశానండి. చూసారు కదా! వేసి ఈ లెఫ్ట్ సైడ్ సింగిల్ నెయిల్ ఉన్న దగ్గర ఒకసారి చుట్టి, దీన్ని ఇక్కడ ముడివేస్తామనమాట. ఇలా ముడి వెంటనే వేయటం వల్ల అక్కడ లూజ్ అనేది రాకుండా ఉంటుందని ఇక్కడ వేస్తున్నానండి. ఇప్పుడు మనకేంటంటే అక్కడ దారం అనేది లూజ్ అవ్వకుండా స్టిఫ్‌గా మనం ఎలా అయితే యాన్ని వేసాం కదా! అలా కదలకుండా ఉంటుందనమాట. అలా వేసుకోవడం వల్ల వెంటనే ముడి. ఓకే. నేనేం చేస్తున్నానంటే ఇదే యాన్ని కొంచెం పొడుగ్గా ఉంచేటట్టు తీసుకొని కట్ చేసుకున్నా అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ నెయిల్ తర్వాత 1 ఇంచ్ డిస్టెన్స్‌లో మీరు ఇక్కడ ముడి వేసుకోండి. 1 ఇంచ్ డిస్టెన్స్‌లో ముడి వేసుకోండి. ఇలా ముడి వేసుకోవటం వల్ల మీకు కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. లేదు పర్వాలేదు, మేము జాగ్రత్తగా కట్ చేసుకుంటామంటే నెయిల్ దాకా వేసుకోండి. కానీ ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు మాత్రం ఒక 1 ఇంచ్ దూరానికే వేసుకోండి. సేఫ్‌గా ఉంటుంది. అప్పుడు మనకి దారం కూడా ఎక్స్‌ట్రా ఉంటుంది. అది కట్ చేసుకునేటప్పుడు 2 ముడులు కంపల్సరీ వేసుకోండి. అప్పుడు మనం మాలంతా కట్టిన తర్వాత ఊడిపోకుండా ఉంటుందండి. నేనైతే ఇక్కడ నెయిల్‌కి దగ్గరలో వేశాను. కానీ నేను జాగ్రత్తగా తీసుకున్నాము. లెంత్ ఎక్కువ కావాలి మాల అనేది వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మాత్రం లాస్ట్‌లో మీరు ముడి ఓపెన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ నేను 3 ముళ్ళు వేశానండి. గట్టిగా వేశాను, 3 ముళ్ళు వేశాను, దగ్గరికి వేశాను చూడండి. ఇలా వేసుకున్నప్పుడు నేనేంటంటే ఫస్ట్ నెయిల్ దగ్గర కట్ చేసుకుంటామట. అప్పుడు దారం ఉంటుంది. ఈజీగా ఉంటదండి. ఫస్ట్ టైమ్ చేసుకునే వాళ్ళైతే మాత్రం ఒక అంగుళం దూరంకి వేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. చూసారు గదా! ఇలా ఈచ్ నెయిల్ దగ్గర మనం ఏసిన యార్న్ క్లియర్‌గా కనిపించేటట్టు నేను చూపించాను చూడండి. అలా వేసుకోవాలనమాట. ఇలా వేసి సెట్ చేసుకొని పక్కనుంచేసుకొని మనం పూలు తీసుకున్నామంటే సరిపోతదండి. చూసారా? ఇది కూడా లెంత్ ఎక్కువ ఉండాలన్నాను కదా! లెంత్ ఎక్కువ ఉన్నది తీసుకున్నాము. ఇప్పుడు పూలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. స్పూన్ తీసుకొని
మొగ్గ పైకుండి కాడ కిందకుండేలాగా పెట్టుకోవాలండి. నేను ఫస్ట్ నెయిల్‌కి ఏదైతే యానేసామో అక్కడి నుంచి ఈ మొగ్గను పెట్టానండి. మనము 3 నెయిల్స్ ఏసుకున్నప్పుడు 3 నెయిల్స్‌కి యాన్ ఎలా అయితే చుట్టామో ఆ ఒక 2 లైన్స్ పడ్డాయి గదా! చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ నేను వేసిన నెయిల్ లెంత్ కూడా సరిపోయిందండి. నేను పెట్టిన పువ్వుకి ఓన్లీ మొగ్గ మాత్రమే పైకొచ్చింది. కాడ కరెక్ట్‌గా కిందకి వెళ్ళేలాగా నేను ఆ నెయిల్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకున్నాననమాట. ఈ యాన్ ముడి వేసింది కూడా పైకి కొంచెం జరుపుకున్నానండి. అప్పుడు లెంత్ కరెక్ట్‌గా సరిపోతుందనమాట. చూడండి ఇందాక చెప్తున్నాను కదా! 3 నెయిల్స్‌కి మనం యాన్ ఎట్లయితే 3 లైన్స్‌గా వేసుకున్నామో ఈచ్ నెయిల్‌కి వేసిన దారంలో యాన్‌లో కానీ ఈచ్ పువ్వుని పెడతామన్నమాట. పెట్టిన తర్వాత ఈ దారాన్ని పైనుంచి వేశానండి. వేసి కింద నుంచి ఈ లూప్‌లో మధ్యలో నుంచి లాగి ముడి వేశాను. అర్థమైంది కదా! నేను ఇంకొకసారి మీకు క్లియర్‌గా చెప్తానండి. చూడండి. ఇలా 3 పూలు పెట్టుకున్నాం కదండీ! చూడండి. ఈ 3 పూలు పెట్టుకొని ఇలా కరెక్ట్‌గా చూసారు కదా! ఇలా క్లియర్‌గా మనం మళ్ళీ దాని పక్కనే పెట్టుకుంటా వెళ్తామన్నమాట. చూసారు కదా! ఫస్ట్ నెయిల్ వేసిన దానికి పెట్టాను. ఇప్పుడు సెకండ్ నెయిల్‌కి మనం ఏదైతే యాన్ వేసామో దానిలో రెండో పువ్వు పెట్టాను. నెక్స్ట్ థర్డ్ నెయిల్‌కి యాన్ ఏసాం కదండీ! దాంట్లో మూడో పువ్వును పెట్టా అనమాట. చూసారా? ఇలా 3 పువ్వులు రెండోసారి పెట్టేసరికి మీకు ఐడియా వచ్చేసుండిద్ది పక్క పక్కన. పైన, కింద ఒక్కసారి ఇలా సెట్ చేసుకొని దగ్గరికి జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఈ యాన్‌ని తీసుకొని పైన వేశానండి. వేసి కింద నుంచి తీసుకుంటే మధ్యలోని దారం లూప్‌లాగా వేసిన మధ్యలో నుంచి యాన్ని లాగాననమాట. అలా లాగటం వల్ల మనకి ముడి చక్కగా పడిపోతుంది. ఈ పువ్వులు కూడా కరెక్ట్‌గా లైన్‌గా వచ్చేసినాయి చూసారా? మనం 3 పువ్వులు పెట్టుకుంటా వేసుకున్నాం కదండీ! చాలా అందంగా ఉంటుందండి. ఇంకొకటి కూడా చక్కగా చూడండి నిదానంగా. ఒక 2 పూలు చూసారంటే మీరు ఒక్కసారి ఈ వీడియో చూసారంటే ఇలా ఇప్పుడు మూడోది కూడా పెడుతున్నాను కదా! మీకే ఐడియా వచ్చేసి ఉంటుందండి. మీరే చేసేసుకోగలుగుతారు ఈజీగా. ఎవ్వరన్నా చేయొచ్చండి. ఈ ముడి వేసేది కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. చూసారా? ఆ లూప్ మధ్యలో నుంచి లాగాననమాట. అంతే. అలా లాగటం వల్ల ముడి పడిపోయింది మనకి. అసలు ఎంత లైన్‌గా పువ్వుల్ని అలా కుట్టినట్లు వస్తుంది కదా! మనం ఇలా అల్లుకోవడం వల్ల. చాలా ఈజీ అండి. చాలా అందంగా ఉంటుంది. ఇలా అల్లుకోవడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయండి. ఫస్ట్ థింగు వేణీ పెట్టుకోవటానికి ఇది బాగా హెల్ప్ అవుతదండి. మనం వేణీ పెట్టుకున్నప్పుడు ఆ ముడికి చుట్టూతా చక్కగా అందంగా పువ్వులు లైన్‌గా గీత గీసినట్టు మీకు అందంగా నుంచుంటాయండి. పువ్వనేది చాలా చక్కగా ఉంటుంది. ఒక్క వేణీకేనా అండి, ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది గదా! మనకి పూలతోటి జ్యువెలరీ చేసుకోవటము. చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కూడా ఇట్లా మ్యారేజ్ అప్పుడు కానీ, చిన్న హాఫ్ సారీ ఫంక్షన్స్‌కి, చాలా ఫంక్షన్స్‌కి అమ్మాయిలు ఇలా అందంగా పూలతోటి జ్యువెలరీ పెట్టుకుంటాం. బాగా ట్రెండ్ అయింది గదా! అలాంటి వాటికి కూడా ఇది బాగా, బాగా అంటే బాగా హెల్ప్ అవుతదండి ఇలా చేసుకోవడం వల్ల. ఎందుకంటే ఆ జ్యువెలరీ మేక్ చేసినట్టు లైన్‌గా మీకు వస్తదనమాట. ఇలా చేసుకోవడం వల్ల చక్కగా బ్రేస్‌లెట్ లాగా పెట్టుకోవచ్చండి దాన్ని. ఆ లెంత్ వరకు కట్ చేసుకొని బ్రేస్‌లెట్ లాగా ముడి వేసుకోవచ్చు. మంచిగా అందంగా చోకర్‌లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఆమ్లెట్ లాగా ఇలా వంకీలాగా పూలను పెట్టుకోవచ్చు. రకరకాలుగా మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. అంతేకాదు మన ఇంట్లో చిన్న చిన్న వెండి విగ్రహాలు, స్వామి విగ్రహాలు ఇవన్నీ దేవుని విగ్రహాలు ఉంటాయి గదా! మనం ఏమనుకుంటాము ఈ విగ్రహాలకి మాల వేయటానికి చిన్నగా ఉంది. అయ్యో! మాల వేయలేకపోతున్నాం అనుకుంటాం కదా! అలాంటి విగ్రహాలకు కూడా మీరు ఇలా మాల కట్టి విగ్రహం కింద ఇలా రౌండ్‌గా గానీ అందంగా పెట్టుకున్నారంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అది ఆ లైన్ మనకు కుట్టినట్లు ఉంటుందనమాట. పువ్వుల్ని ఇలా 3 లైన్‌లుగా మనము కుట్టి అలా పెట్టినట్టు ఉంటుంది. అంత అందంగా ఉంటుందండి ఇది. అందుకే చూపిస్తున్నాను. ప్లస్ ఇది కూడా చాలా ఈజీ. మీరే చూస్తున్నారు కదా! ఎంత సింపుల్లో చూసారు కదా! చిన్న పిల్లలు కూడా చేసేస్తారండి. ఆ నెయిల్ ఒకటి మనం కొట్టేసి పెట్టుకున్నామంటే అక్కడ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు. దీన్నేంటంటే ప్లెయిన్‌గా ఉండే కన్నా కొంచెం డెకరేటివ్‌గా అందంగా ఉండటం కోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ రెడ్ అండ్ గోల్డ్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా ఒక రోజ్ చేశాను. ఆ రోజుని
అక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. మల్లెపూల మధ్యలో అక్కడక్కడ కొంచెం కలర్‌ఫుల్‌గా రెడ్‌ది ఇలా పెడుతున్నాను. ఇప్పుడు ఇందాక మనకు అనుకున్నట్లు ఫ్లవర్ జ్యువెలరీ బాగా చేస్తున్నారన్నాను కదండీ! ఇలా కలర్‌ఫుల్ చేసుకున్నాం అనుకోండి, ఆ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేటట్టు ఆ పెళ్లి కూతురి డ్రెస్‌కి ఏదైతే మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుందో, ఆ కలర్‌ని మనం ఇలా ఫ్లవర్‌లాగా చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్లవర్సే కాదండి, ఇక్కడ బీడ్స్ రకరకాల డెకరేటివ్ వాటిలతోటి మీరు ఇలా మాల కట్టుకోవచ్చనమాట. చూడండి. ఇంకా ఆ ఫ్లవర్ పక్కన కూడా మళ్ళీ నేను మల్లె పువ్వులతోనే మళ్ళీ వేస్తున్నాను. ఇలా మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తోటి ఇలా మాల అనేదాన్ని కట్టుకోవచ్చండి. చూడండి ఎంత సింపుల్‌గా కట్టేస్తున్నామో, ఎంత అందంగా ఉందో కదా! చాలా ఈజీగా, చాలా అందంగా కట్టేసుకోవచ్చండి. ఇంకా మీ క్రియేటివిటీకి తగ్గట్టు మీరు వీటిల్ని ఇలా మాల ఒక్కసారి కట్టుకున్నారంటే, మీకు నచ్చిన విధంగా మీరు అలంకరించుకోవచ్చు. మీకింకా ఏమన్నా ఐడియాస్ వస్తే నాతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్‌లో పెట్టండి. ఇలా ఈ విధంగా కూడా అలంకరించుకోవచ్చనేది నాకు చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. మన మాల అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. మీరు ఇమాజిన్ చేసుకోండి దీన్ని చోకర్‌లాగా ఎంత అందంగా ఉంటుందో. ఇక్కడేంటంటే ఈ నెయిల్స్‌కి ఏదైతే దారాన్ని కట్టానో నేను వాటిల్ని కట్ చేశానండి. ఇక్కడ మీరు దేనికైనా ఎక్స్‌ట్రాగా ఇక్కడ దారాన్ని యాడ్ చేసుకోవచ్చు. యాన్ కానీ, దారం కానీ యాడ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి. మన మాల అయితే రెడీ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది కదా! మీకు కూడా ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి. అది సెలెక్ట్ చేసుకుంటేనే నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్‌కొస్తాయి. ఓకే అండి. బాయ్. హావ్ ఎ వండర్‌ఫుల్ టైమ్.